నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఎన్ టీం 100 కోట్ల అక్రమాలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో అవినీతిని ఆనవాయితీగా మార్చేశాడని విమర్శించారు. అదేవిధంగా ఉపయోగం లేని పనులతో 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడన్నారు. అమరావతికి తీసిపోని విధంగా నెల్లూరులో పన్నుల పేరుతో నారాయణ అక్రమాలకు పాల్పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చెట్లు నాటే పేరుతో మంత్రి నారాయణ 60 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడగా ఒక్కో చెట్టుకి 12,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారో పర్వతరెడ్డి మాటల్లోనే విందాం. 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో మేము అన్ని కూడా నాటాలని ప్రయత్నించామన్నారు. మంచిది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చెట్లు తీసుకొని వచ్చి ఏదైతే మనం ఇంతకు ముందులాగా చెట్లు వేస్తామో లేదా ఎవరైనా ముందుకు దాతలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే మంచిదే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి నేను మీకు చెప్తాను. ఒక్కొక్క చెట్టుకు అవుతున్నటువంటి ఖర్చు ఎంతో మీరు అందరూ కూడా ఒక్కసారి ఊహించండి. నేను గత 15 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించే క్రమంలో చాలా మంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ దానికి వాటర్ వేయడం కానీ దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్నింటినీ కూడా మ్యాక్సిమం లెవెల్లో ఒక 2,000 రూపాయల దాకా కూడా ఖర్చుని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలని ఒక్క చెట్లలోనే ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి ఆయన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈరోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్ లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు అన్నది ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.